भारत माता की जय। ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రెస్ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు షాద్ నగర్ లో కరోనా తర్వాత 2 నెలల నుంచి కూడా అనేకమైన కష్ట నష్టాలు వచ్చినటువంటి ప్రైవేట్ లో ఉన్నటువంటి అందరినీ కూడా చాలా మంది ఉద్యోగులను నిరుద్యోగులు చేస్తున్న వేళ మరి పాలమూరు ట్రస్ట్ అధినేత కేవీఆర్ ఉపాధి కల్పన సాధన నియోజకవర్గ యువతీ యువకులకు శుభవార్తగా ఈరోజు మీకు చూసినటువంటి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి జాబ్ మేళా మరి ఈ నెల 28వ తారీఖు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ షాద్ నగర్ యందు మరి ఈ యొక్క జాబ్ మేళను నిర్వహించడానికి పాలమూరు ట్రస్ట్ అధినేత మీ అందరికీ సుపరిచితులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు ట్రస్ట్ అధినేత మరి మనసున్న మహారాజు మీ అందరికీ సుపరిచితమే। మరి అనేక ముందు చూస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజు మరి కరోనా పేషెంట్స్ కోసం ఎవరు ఊహించినట్టుగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ యొక్క మెడిసిన్స్ అందించడం, మొన్నటికి మొన్న మరి యువకులందరి కోసం క్రికెట్ టోర్నమెంట్ అలాంటి పెద్ద టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలో పెద్ద టోర్నమెంట్ నిర్వహించినటువంటి, అలాగే మరి ప్రతి మండలంలో కూడా మరి ఈ యొక్క హెల్త్ క్యాంపులు నిర్వహించడం వారికి సుపరిచితమే మీ అందరికీ। మరి వారి కొలీగ్స్ ఉన్నట్టు వాళ్ళందరితో నిర్ణయం తీసుకొని ఏ దాంట్లో 10th క్లాస్ వాళ్ళు 10th, అలాగే ఇంటర్, అలాగే డిగ్రీ, ఆ పై చదువు వాళ్ళకు కూడా అందరికీ కూడా వారి స్థాయికి తగ్గట్టు ఉద్యోగాలు ఇప్పించాలని ఒకే ఒక సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఇప్పుడు మీకు ముందు ఉంచుతారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిందిగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరియు డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ స్వాగతం పలుకుతూ ఈరోజు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ యొక్క సభ్యులు మిత్రులు మరి మీ అందరి యొక్క సహకారంతో ప్రజలకి యువకులకి అందరికీ కూడా సేవ చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వేళ మొన్న ఒక నెల కింద మేము ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినామో అది కండక్ట్ చేసే ముందు మేము యాక్చువల్గా ఒక ట్రస్ట్కి 4 మోటివ్స్ ఉండాలని చెప్పి ఆ మోటివ్స్ని నిర్ణయించుకోవడం జరిగింది। అందులో విద్య, ఉపాధి, వికాసము, వ్యవసాయం అనే 4 అంశాలని మేము లక్ష్యంగా ఏర్పరచుకుని దాంట్లో మన నియోజకవర్గంలో మన సాధ్యమైనంత ప్రయత్నం చేసి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే విధంగా కృషి చేద్దామని నిర్ణయించుకున్నాము। దానిలో భాగంగా ఏదైతే వికాసం అనే దృష్టిలో పెట్టుకుంటే క్రీడలని కల్చర్ని కలిపి వికాసంగా చూసినప్పుడు క్రీడా టోర్నమెంట్ నిర్వహించినప్పుడు చాలా ఉత్సాహవంతమైన వాతావరణం కనపడింది పిల్లల్లో। వాళ్ళందరికీ కూడా రేపు ఐపీఎల్ కానీ లేకుంటే బీసీసీఐ దృష్టిలో పడడానికి ఒక ప్రయత్నం చేసినాము। మొన్న మేము ఢిల్లీ వెళ్ళి చేసిన ప్రయత్నం కూడా అదే। ఏదైతే మన ఈవెంట్లో మనకు మంచి స్కోర్స్ వచ్చిన యువకులందరినీ కూడా లిస్టు సబ్మిట్ చేయడం జరిగింది బీసీసీఐలో। దాన్ని మేము హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది। తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈ కృషి చేస్తుంది, ఈ గ్రామీణ క్రీడాకారులని మీరు పెంపొందించేందుకు మాకు అవకాశం ఏంటని అడగడం జరిగింది ఢిల్లీ హైకోర్టులో కూడా। ఆ ఈవెంట్ చేసిన సందర్భంలో మా దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఆడుతున్న ఆ గంట సేపు ఆడిన తర్వాత మళ్ళీ ఒక చిన్న బాధతో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, సార్ బాగుంది అంతా కానీ మాకు ఉద్యోగాలు లేవు, మేము ఆడిన గంట సేపే సంతోషంగా ఉన్నాం కానీ మిగతా టైంలో సంతోషం లేదు మాకు అనేది మా దృష్టికి వచ్చింది। దాదాపు 10th తర్వాత ఖాళీగా ఉన్న వాళ్ళు 10th క్లాస్ తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు మన నియోజకవర్గంలో సుమారు 45,000 మంది ఉన్నారు। ఈ 45,000 మందిలో ఒక 6,000 మంది క్రీడాకారులు మన దగ్గరకు వచ్చి క్రీడలు ఆడడం జరిగింది కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన చూస్తే ఇంకో ప్రయత్నం మనం చేయాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్న తర్వాత నాకున్న పరిచయాల్లో నేను టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ తెలంగాణ వైస్ చైర్మన్ గా ఉన్నాను, నేను జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తెలంగాణ వైస్ చైర్మన్ గా ఉన్నాను,
నేను స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా ఉన్నాను. 3 రాష్ట్ర స్థాయి అసోసియేషన్ లో ఉపాధ్యక్షులుగా ఉన్నాను నేను. ప్లస్ నేను షాద్నగర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కి అధ్యక్షుడుగా నేను పనిచేస్తా ఉన్నాను చాలా సంవత్సరాల నుంచి. అన్ని రకాల పరిచయాలను ఉపయోగించుకుంటే మనం ఒక 2 సంవత్సరాల ప్రణాళిక చేసుకుంటే ఒక 10,000 మందికి మనం ఉపాధి ఇవ్వగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాలు ఏదో ఒక రకంగా 10,000 అనుకున్నప్పుడు ఒక 2,000 3,000 మనకి రీచ్ కాగలిగితే మనకు కొంత సార్థకత, మనం చేస్తున్న పనిలో కొంత సార్థకత వస్తున్న ఉద్దేశంతో మేము ఈ ఏర్పాటు ఒక నెల రోజు నుంచి మన టోర్నమెంట్ జరిగిన తర్వాత నుంచి దాన్ని ముమ్మరంగా చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మాకు ఒక 40 కంపెనీల నుంచి ప్రోత్సాహం లభించింది. ఈ 40 కంపెనీలు కూడా అందులో 10 కంపెనీలు ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంకోసారి జాబ్ మేళా పెట్టినప్పుడు ఈ 10 కూడా స్థానికంగా 10 కంపెనీల నుంచి 20-30 కూడా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూడా కొంత వెయిటెన్సీ ఉన్నారు, రకరకాల ఒత్తిళ్లు రకరకాలుగా ఉంటారు కాబట్టి మేము కూడా వాళ్ళని ఎక్కువ ప్రెజర్ చేయలేదు. మరి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఒక 35 కంపెనీస్ కూడా ఇప్పుడు టెంటేటివ్ గా ఒప్పుకోవడం జరిగింది. జాబ్ మేళాలో 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు వివిధ కేటగిరీలో దాదాపు 8 కేటగిరీని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కేటగిరీస్ వైజ్ చేస్తే సేవా రంగము, ఉత్పత్తి రంగము, బీపీఓ ప్లస్ ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, సోలార్, హార్డ్వేర్, పెస్టిసైడ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇట్లా తీసుకుంటే అన్ని రంగాల నుంచి కలిపి మనకి ఈ రోజుకి 33 కంపెనీలు రిజిస్టర్ కావడం జరిగింది. రేపు మన 28వ తారీఖు వరకు 40 కంపెనీలు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ని 28వ తారీఖు డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో వాళ్ళు కూడా మనకు సహకరించడం జరిగింది. ప్రిన్సిపల్ గారు అడగగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఎంతో మంది మా దగ్గర నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు లభించే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సహకరిస్తామని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఈ 40 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారు. వాళ్ళకి ఎవరైతే 10 10th, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్, ఏజీబీఎస్సీ ఇతర డిగ్రీ అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా వారి మార్క్స్ మెమో జిరాక్స్, బయోడేటా ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడికి వస్తే వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క అర్హతని బట్టి అక్కడ ఉన్న హెల్ప్ లైన్ ఆ 40 కంపెనీల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేయించి వాళ్ళకి అక్కడికక్కడే అర్హులైన వారికి కనీసం ఇక్కడ ఇప్పుడు ఈ 40 కంపెనీల వాళ్ళ యొక్క స్ట్రెంత్ పొటెన్షియల్ అంటే 2,000 మంది రిక్రూట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 2,000 మందికి వాళ్ళకి అవకాశం ఉంది తీసుకునేదానికి. అంటే మన దగ్గర ఈ 2,000 మందిలో ఎంతమంది వస్తారు, 10,000 మంది వస్తారా, 20,000 మంది వస్తారా, ఎంత నైపుణ్యత గల వాళ్ళు వస్తారనేది ముఖ్యమైన విషయం. దాన్ని బట్టి వీళ్ళ దగ్గర వేకెన్సీస్ మాత్రం 2,000 వేకెన్సీస్ మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ మీడియా మిత్రుల ద్వారా, మాధ్యమం ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి నియోజకవర్గంలో మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని మీరు అందరూ అభినందించి వెన్నుదట్టి ప్రతి నిరుద్యోగ యువకుడికి సమాచారం అందజేసి మా యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా వాళ్ళకి చేరవేసి ఆ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగ కల్పనలో భాగంగా మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ ప్రెస్ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ 11,000 నుంచి 45,000 వరకు జీతాలు ఇచ్చే కంపెనీస్ ని మనం ప్రెస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో బీపీఓ 8 కంపెనీలు సెలెక్ట్ చేయడం జరిగింది. బీపీఓలో 500 వేకెన్సీస్ మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మార్కెటింగ్, మెకానికల్, సివిల్ అన్ని కలిపి ఒక 4 కంపెనీలు తీసుకోవడం జరిగింది. బీపీఓలో 15,000 నుంచి 20,000 వరకు జీతాలు వాళ్ళు ఇస్తామని సిద్ధపడ్డారు. మార్కెటింగ్, మెకానికల్, సివిల్ ఈ రంగంలో 18,000 మినిమం జీతాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఫార్మాలో 5 కంపెనీస్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు మినిమం శాలరీ 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫార్మాలో మీకు తెలుసు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎక్కువగా అవసరపడతారు. సాఫ్ట్వేర్ లో 5 కంపెనీస్ ని తీసుకోవడం జరిగింది. సాఫ్ట్వేర్ లో బేసిక్ ఇయర్లీ 3 నుంచి 4 లక్షల నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది సాఫ్ట్వేర్ లో. దీంట్లో 5 కంపెనీస్ లో 200 వేకెన్సీస్ వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా నేను ఏదైతే స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ లో ఉన్నానో మా అసోసియేషన్ 30 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడే మా చైర్మన్ గారికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
ఆయన ఈ 30 ఇండస్ట్రీకి సంబంధించిన ఒక స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళ వేకెన్సీస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇదే విధంగా డెలివరీ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన 7 కంపెనీస్ 10 to 15,000 ప్లస్ అకామిడేషన్ వీళ్ళ దాంట్లో 600 వేకెన్సీస్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. పెస్టిసైడ్స్ అసోసియేషన్ అంటే ఈ పెస్టిసైడ్స్ కంపెనీస్ ఉంటాయి, వాటిలో ఒక 100 వేకెన్సీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వస్తా ఉన్నారు స్టాల్ ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా సోలార్ ప్యానల్స్ అసోసియేషన్, సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి చేసే అసోసియేషన్ ఉంది. వాళ్ళు 5 యూనిట్లు ఏపీలో కూడా ఉన్నాయి వాళ్ళు కూడా స్టాల్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చున్నారు. టెక్నికల్ సపోర్ట్ టీమ్ అంటే R&Dకి సంబంధించిన ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు 3 సిద్ధపడ్డారు. దాంట్లో 15,000 నుంచి 20,000 దాకా డిగ్రీ ఫ్రెష్ క్యాండిడేట్స్ తీసుకుని ట్రైనింగ్ చేసి వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సంబంధించిన 5 యూనిట్లు వస్తున్నాయి. ఈ బ్యాంకింగ్ లో మినిమం బేసిక్ శాలరీ 18,000 నుంచి 20,000 దాకా ఉంటుంది ఇన్సూరెన్స్ దాంట్లో. ఇక లఘు ఉద్యోగ భారత్ అనే ఒక అసోసియేషన్ ఉంది. దీంట్లో 270 కంపెనీస్ ఉన్నాయి చిన్నతర పరిశ్రమలు. ఈ 270 కంపెనీస్ వాళ్ళు కూడా ఒక స్టాల్ ఏర్పడడానికి ముందుకొచ్చినారు. సో ఈ విధంగా కంపెనీస్ వాల్యూమ్ చూస్తే మీరు దాదాపు 200 కంపెనీస్ రిప్రజెంటేషన్ ఇక్కడ వస్తుంది. ఒరిజినల్ గా కంపెనీ అవుట్లెట్స్ 40 ఉంటున్నాయి. అసోసియేషన్లో 5 అసోసియేషన్లు పాల్పంచుకుంటుంది. కాబట్టి ఇది మీరు వీలైనంత వరకు మీ ద్వారా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇతర ఏమైనా వివరాలు కావాలంటే మీరు చెప్పడానికి సిద్ధంగా మన ప్రాంతంలో లేదా కంపెనీ కేవలం షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న యువకులకు మాత్రమే అవకాశం ఇందులో ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అడిగినాం మేము ఇందులో. ఇక్కడ 10 కంపెనీస్ ట్రేస్ అవుట్ అయినాయి. మాకు సహకారం చేయడానికి 10 కంపెనీస్ ముందుకు వచ్చినాయి. అది రేపు స్టాల్స్ పెట్టేటప్పటికి మనకు పేర్లు బయటకు వస్తాయి. రకరకాల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఇక ముందు ఇది ఈ యొక్క ఏదైతే జాబ్ మేళ ప్రతి 2 నెలలకి ఒక రోజు ఐడెంటిఫై చేస్తున్నాం మేము. దాన్ని ఆ డిగ్రీ కాలేజ్ వాళ్ళతోని ఒక టైం తీసుకుని పర్టికులర్ డేట్ ఏ డేట్ అయితే అంటే 2nd సండేనా 3rd సండేనా అని తీసి ప్రతి 2 నెలలకి ఒక రోజు ఫిక్స్డ్ గా దాని ఒక ట్రెడిషనల్ గా మేము ఒక 2-3 ఈవెంట్ చేసి వాళ్ళకే అప్పచెప్దామని చూస్తున్నాం. అంటే ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, కంపెనీస్ ని వాళ్ళకి మొబిలైజ్ చేసి ఎట్లా చేయాలనేది ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి అనుసంధానం చేస్తే మేము చేసినా చేయకుండా అది నిరంతరం జరుగుతున్న ప్రాసెస్ గా ఉండాలనేది మా యొక్క సంకల్పం, ఫర్దర్ సంకల్పం. అంటే మొట్టమొదటిగా ఒక నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే ఒక నియోజకవర్గం పొటెన్షియాలిటీ తెలిస్తే ఇలాంటి జాబ్ మేళాలు వేరే వైపున పరిగిలో చేయాలనుకునే వ్యక్తికి మేము సహకరిస్తాం, జిడ్చల్లో చేయాలనుకునే వ్యక్తికి మేము సహకరిస్తాం. ఎవరైనా ముందుకు వస్తారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే 40 కంపెనీల 50 కంపెనీలకి ఒక 80 నుంచి 100 వెహికల్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ హెచ్ఆర్లను మొబిలైజ్ చేయడానికి మాత్రమే. వాళ్ళకి భోజన వ్యవస్థ, ఈ పిల్లల్ని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత 15 days వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. వీళ్ళు వెళ్ళేది వచ్చేది ఇట్లా ఒక ఈవెంట్ కి 15-20 lakhs ఎక్స్పెండిచర్ అవుతుంది. వీళ్ళకి భోజనాలు పెట్టాలి. ఆ రోజు 5-6 వేల మంది పిల్లలు వస్తారు. ఇదంతా సరిగ్గా చేయకపోతే సిస్టమ్ సరిగ్గా జరగదు. కాబట్టి ఇలా ఎవరు ఉత్సాహంగా వచ్చినా ఆ నియోజకవర్గంలో మనం వాళ్ళకి సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. అయితే ఇక్కడ ముందు ఈ యూనిట్ లో సక్సెస్ అయితే వేరే యూనిట్లో వెళ్ళొచ్చు. కానీ మన దగ్గర పెట్టుకున్న దాన్ని జిల్లా మొత్తం ఓపెన్ చేస్తే మనకు 10,000 అన్నది 50,000 అయితే సరిగా ఆర్గనైజ్ వ్యవస్థ ఏర్పాటు కాకపోవచ్చు. కాబట్టి ఇది ఇప్పుడు మాత్రం షాద్నగర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తుంది. అదే రోజు అప్పుడే 99% ఆ రోజు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు అపాయింట్మెంట్ అవుతుంది. మేమేం రిక్వెస్ట్ చేసినామంటే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్, ఒకవేళ వాళ్ళ కొన్ని క్రైటీరియా పెట్టుకుంటున్నారు. వాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి 60% పైన మార్క్స్ రావాలి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి 50% పైన మార్క్స్ రావాలి. ఇలాంటి క్రైటీరియా అడుగుతున్నామని మేమేమంటున్నామంటే ఒకవేళ ఆ మార్కులు రాకుండా వాళ్ళకి ట్రైనింగ్ చేసి రిక్రూట్మెంట్ చేసుకునే వ్యవస్థ గురించి ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాం. దానికి మొదటి సెమినార్ మొదటిది అయిన తర్వాత మనకు ఒక ఆలోచన విధానం ఏర్పాటైతే ఈ కంపెనీస్ కి మేము ఒక ప్రాంతాన్ని చూస్తున్నాం. ఏవైతే బీపీఓస్ ఉన్నాయి, 10 కంపెనీస్ ఉన్నాయి. పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్న రంగం బీపీఓస్. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్ ఎక్కువ పొటెన్షియాలిటీ ఉన్న రంగం. వాళ్ళకి ఏం ట్రైనింగ్ చేయాలనేది ఐడెంటిఫై చేసి మేము దాన్ని ట్రైనింగ్ చేయాలని వస్తుంది ట్రస్ట్ ద్వారా. మన దగ్గర ఒక 200 మంది నిరుద్యోగులు సెలెక్ట్ కాలేదు.
వాళ్ళు అడుగుతారు వాళ్ళ ఫ్యాకల్టీని పంపితే మేము ఇక్కడ భోజన వ్యవస్థ చేసి ట్రైనింగ్ చేస్తాం, తర్వాత మళ్ళీ రెండోసారి రిక్రూట్మెంట్ చేయడం. ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఒక 1 month 15 days ట్రైనింగ్ సాఫ్ట్వేర్ అనుకోండి, 15 రోజులు ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. అది మొత్తం మీరే 100% మేము దాన్నే మాట్లాడుతున్నాము. బీపీఓ రంగాల్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్ లో ఏదైతే రిక్రూట్మెంట్ దాదాపు 2-3 లాంగ్వేజ్ మీదే ఉంటుంది రిక్రూట్మెంట్. C+ ఇట్లా ఉంటాయి కదా. ఆ ఏదైతే ఉందో, ఎక్కడైతే డిమాండ్ ఉన్న కోర్సు ఉందో ఆ కోర్సుకి వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. కానీ దీంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, కంపెనీ వాళ్ళు ఈయన సెలెక్ట్ అవుతాడు కానీ ఈయన 1 month కోర్స్ అవసరము అని చెప్పినప్పుడు మేము ఆ కేటగిరీ తీసి మేము మనకి ట్రైనింగ్ చేయడానికి ముందుకు వస్తున్నాం. రిస్క్తో కొడుతున్నారు కదా ఇదంతా. ఇప్పుడు పర్సనల్ పీడీ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నేనేమంటున్నా అంటే ప్రయత్నం చేస్తున్నాం, ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. ఓకే, ముందే కాలు గుంతలు కూడా పడవచ్చు, దెబ్బతలితే కట్టుబట్టుకుని ముందరకు పోవాల్సిందే, అంతేగాని ప్రయత్నం అయితే ఎన్నికోవద్దు. సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వన్స్ సెలెక్టెడ్ అయితే వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఎస్, అది కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్ గా వాళ్ళకు ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. చాలా వరకు మాకు చెప్పింది ఏంటంటే అన్ని సాఫ్ట్వేర్ వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళ లేని ల్యాగింగ్ ఏంటంటే ఇంగ్లీష్ లో పర్ఫెక్షన్ లేదు. ఒకటి ఆత్మన్యూనతాభావం, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ లేక, కాన్ఫిడెన్స్ లేక ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి ఆ బేసిక్ ట్రైనింగ్ అనేది మేము చెప్తాం, దాన్ని చేపించి పంపండి మేము తీసుకుంటాం అంటున్నారు మాకు. సో అది కామన్గా ఉంటుంది, దాదాపు ఒక 1000 మంది పిల్లలు తీసుకుని 500 మంది కామన్ ఉంటుంది. అట్లాంటి ఇన్స్టిట్యూషన్ కూడా మాట్లాడుతున్నాం మేము. అవేర్నెస్ ఇక్కడ మీడియాతో జరుగుతుందో అంతకంటే ఎక్కువ గ్రామాల్లో మీరు మోటివేట్ చేయాలి. అవును, మేము వాస్తవానికి ఇది గమనించిన వాస్తవమే. మేము ఒక వారం నుంచి అయితే సోషల్ మీడియా పెడుతున్నాము, అందరూ కూడా ఇది కామన్ మామూలే అనుకుంటారు, కానీ దానికే మేము చాలా మందిని ఇప్పుడు టీమ్ మెంబర్స్ తెచ్చుకున్నాము. మీ యొక్క మద్దతు కూడా అందుకే గట్టిగా అడుగుతున్నాం. ఏమంటే వీలైనంత వరకు ఇక్కడ స్థిరమైన ప్రయత్నం జరుగుతుంది. స్థిరమైన ప్రయత్నం అంటే ఇది పెట్టేసి వదిలేసేది కాదు, నమ్మకం కలిగారు. ఈ స్థిరమైన ప్రయత్నం అంటే ఖచ్చితంగా మినిమం ఒక 2000 మందికి 2 నెలల్లో నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మనం అందరం అనుకుంటాం. ఇంట్లో విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడే భాగస్వామి కాదు. విష్ణువర్ధన్ రెడ్డి అనేది ప్రయత్నం చేసే ఆలోచన, దాని భాగస్వాములు మీరందరూ. మోడీ గారు చాలా ఆదర్శనీయమంటారు. నేను చెప్తున్నాను మీకు ఎందుకంటే ప్రతి ఒక్క యువకునికి ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పుడు 10th క్లాస్ చదువుకునే వ్యక్తి లేకుంటే ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి నేను ఇంగ్లీష్ మాట్లాడలేను, నేను నిజంగా హైదరాబాద్లో పనిచేయగలుగుతాను లేదు, నాకు భయము ఆత్మన్యూనత ఉంది. టీ అమ్ముకునే వ్యక్తి ఇవాళ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి ప్రపంచం మొత్తం తిరిగి పనిచేయగలుగుతున్నాడు. ఆయన ఇన్స్పిరేషన్ నాకు, కాబట్టి దాన్ని అభ్యసిస్తుంది. భారతదేశ ప్రధానమంత్రి వేరే దేశాల్లో పోతే బీజేపీ అనరు, భారతదేశ ప్రధానమంత్రి అంటారు. నేనేమంటున్నా, ఇన్స్పిరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పిన కంటెన్షన్ లో తప్పుంటే చెప్పాలి. మోడీ గారు టీఎంఈ భారతదేశంలో యుఎన్ఏలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగారు. ఆ పొజిషన్ లో మోడీ గారి కంటే ఎక్కువ మన కేసీఆర్ గారు ఉన్నా నేను వేసుకోవాలి. అది ఖచ్చితంగా నా యొక్క బాధ్యత. మోటివేట్ చేసిన యాక్చువల్ గా ఇక్కడ మన దగ్గర 380 ఇండస్ట్రీస్ ఉంది. ఒక్క షాద్నగర్ ఏరియాలోనే 30 నుంచి 35,000 మంది బయటి ప్రాంతాల వ్యక్తులు వచ్చి పనిచేస్తున్నారు. మన వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు, దానికి బేసిక్ రీజన్ చెప్తాను మీకు. మన దగ్గర ఉన్న ఉత్పత్తి పరిశ్రమలని ఎంతసేపు ఉన్న నాయకులు ఎవరైనా ఉండొచ్చు, చేపట్టని ఉండొచ్చు, నేను ఒక పార్టీ ఫిక్స్ చేస్తున్నాను, వాళ్ళని కేవలం ఎన్నికలప్పుడు ఉపయోగించుకునే పారిశ్రామికవేత్తలుగానే గమనించారు. కానీ ఆ పారిశ్రామికవేత్తని దగ్గర తీసుకొని మా దగ్గర పిల్లలు ఉన్నారు, మీ దగ్గర పనిచేస్తారు అంటే మీ వాళ్ళు పనికిరారు అని వాళ్ళు అన్నప్పుడు ఎందుకు పనికిరారు అని ఆలోచన చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇక్కడికి పంపించే ఏర్పాటు ఉంటే ఇప్పుడు ఈ 40 ఫ్యాక్టరీలు మనం పెంచే అవకాశం అవసరం రాదు. ఈ 370 కంపెనీలని ఈ 30,000 మంది పనిచేసే అవకాశం ఉంది మన దగ్గర. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ మన వాళ్ళ దగ్గర లేనిది ఏంటి, వాడి దగ్గర ఉన్నది ఏంటి అని ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పెట్టింది. కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఉంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో కరీంనగర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైంది. అక్కడ 5,000 మంది 6,000 మంది పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అయింది. కానీ మన దగ్గర ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆ సెంటర్ ఏర్పాటు కాలేదు.
ఇది సెంటర్ ఇట్లా 8 ఏళ్ల కింద సెంటర్ ఏర్పాటైంటే ఇలా 10,000 మందికి మన దగ్గరనే ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు ఒకటి చెప్తున్నా అంటే ఇది మీరు చేసిన ఓకే అవుతుంది కంపల్సరీ. కాకపోతే మనమే ఎవరైతే చేసే బదులు మనమే ఒక 10 మందికి ఉపాధి ఇచ్చినట్టు ఒక ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీరు కూడా కండక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పిన ఆన్సర్ అదే. నేను స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, మార్కెట్ డిమాండ్ బట్టి చేయాలి. బీపీఓలకు ఏం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఫార్మాకి ఏం స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటైంది. ఈ ప్లాట్ఫామ్కి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ ప్లాట్ఫామ్కి ఒక ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే బీపీఓస్ వచ్చిన 10 కంపెనీస్ ఈ పిల్లల్ని మేము ఐడెంటిఫై చేసినాం, వీళ్ళని ఇట్లా ట్రైనింగ్ చేయాలని వస్తుంది. ఫార్మా నుంచి వచ్చిన వాళ్ళకి ఈ ట్రైనింగ్ చేయాలని చెప్తారు వాళ్ళు. సో ఇది ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద మనం స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. అదే మనం నెక్స్ట్ స్టెప్ అదే మీరు ఇందాక అన్నారు కదా ఏం చేస్తున్నారు అనేది. రెండో ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళని ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చిన యువకులందరినీ ఇందులో యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేస్తున్నాం, యుద్ధానికి సిద్ధం లేని వాళ్ళందరినీ యుద్ధానికి సిద్ధం చేస్తున్నాం. దాన్నే స్కిల్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.